హాయ్ అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు సజ్జ బూరెలు చేశానండి. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునేలా బూరెలు నూనెలో వేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియో చేశాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దానికోసం ఎండు కొబ్బరిని ఒక చిప్ప 5 ఏలక్కాయలు వేసి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది 1/2 కేజీ బెల్లం అండి. 1/2 కేజీ బెల్లంలో ఒక కరెంటుకు కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు వాటర్ పోసి బెల్లాన్ని కరగబెట్టుకుందామండి. పాకం చేయొద్దు, ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా బెల్లం కరగబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, వేడి మీద కలపొద్దు. ఇది సజ్జపిండి అండి. సజ్జల్ని నైట్ అంతా నానబెట్టేసి నీళ్ళల్లో ఉదయాన్నే నీట్గా కడిగేసుకొని ఫ్యాన్ కిందే ఆరబెట్టేసుకొని మిషన్కి విచ్చి ఇట్లా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో మనం మిక్సీకి వేసుకున్నాం కదా కొబ్బరి వేలక్కాయ పొడి, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ లోపల మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయి ఉంటుంది. దాన్ని ఫిల్టర్ సహాయంతో వడపోసుకుందాం. బెల్లంలో నలకలు ఉంటాయండి, ఇలా వడపోసుకుంటే ఆ నలకలన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా నలకలన్నీ వడకట్టేసుకొని బెల్లం పాకం పట్టద్దండి, కరిగితే చాలు. ఆ కరిగిన బెల్లం నీళ్ళు కూడా బాగా చల్లార్చుకొని కలుపుకోండి. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. బాగా చల్లారిన బెల్లం నీళ్ళని ఈ సజ్జపిండిలో వేసుకొని ఇలా నలుపుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. మనం వేసిన బెల్లము సజ్జపిండిలో బాగా కలిసి జిగురు రావాలండి. జిగురు వచ్చేలాగా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు సరిపోకపోతే మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ చల్లనీళ్ళే కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్ద చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం తడుపుకుంటూ పిండిని ఇలా ఉత్తుతూ కలుపుకోవాలి. జిగురు రావాలండి. ఇక్కడ ఎంత బాగా కలుపుకుంటే మనకి సజ్జ బూరెలు అంత బాగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకోవాలి. ముద్ద చేసి చూపిస్తాను చూడండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం ముద్ద చేసుకుంటే ఇలా ముద్ద అవ్వాలండి. మనం నూనెలో వేసుకునేటప్పుడు విరిగిపోకుండా సజ్జబూరెలు బాగా పొంగుతాయి. అంతే అండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని నూనె పెట్టుకుందాం. నూనె వేడెక్కేలోపు ఒక క్లాత్ని ఇలా తడుపుకొని క్లాత్ మీద వేసుకోండి, ఈజీగా ఉంటుంది. క్లాత్ తడిపి వేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇలా తడుపుకుంటూ బూరెలు తట్టుకున్నాము. క్రాక్స్ రాకుండా ఎడ్జెస్ ఇలా అనుకుంటూ తట్టుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలాగే తట్టుకొని నూనెలో వేసేసుకుందామండి. నూనె కూడా ఎక్కువ నూనె కాగనివ్వద్దండి, లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. ఇలా 2-3 వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. ఇట్లా వేసుకుంటే ప్రతి బూర పొంగుతుందండి. చూడండి ఎలా పొంగుతుందో బూర. ప్రతి బూర పొంగుతుంది, సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలాగే చేసుకోండి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఏదైనా పిండి నేను చూపించిన విధంగా పిండి కలుపుకోండి. ప్రతి బూర పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పిల్లలకి టేస్టీ వంటలు చేసి పెట్టండి, వద్దనకుండా తినేస్తారు పిల్లలైతే. హెల్త్కి కూడా చాలా మంచిదండి సజ్జపిండి. బయట జంక్ ఫుడ్కి వీలైనంత దూరంగా ఉంచండి పిల్లల్ని. ఇలా ఏదో ఒకటి హెల్తీగా చేసి పెట్టండి. ఇలాంటి హెల్తీ వంటలు నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ప్రతి బూర ఎంత బాగా పొంగిందో. ఇంతేనండి. ఉంటానండి. బాయ్.